టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వే దూసుకెళ్తుంది. ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన తర్వాత శ్రీలంక పనిపట్టింది. సొంత గడ్డపై ఆ జట్టును ఉతికి ఆరేసింది. సంచలన విజయాన్ని అందుకుంది. గ్రూప్ బిలో భాగంగా గురువారం సాయంత్రం కొలంబోలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సమష్టిగా రాణించింది. 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ గెలుపుతో గ్రూప్ బిలో టాపర్ గా నిలిచింది అండర్ డాగ్ టీం. ఆస్ట్రేలియాపై సాధించిన గెలుపు గాలివాటం కాదని నిరూపించుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. శ్రీలంక పాథుం నిస్వంక మరోసారి రెచ్చిపోయాడు. మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేశాడు. అతనికి పవర్ రత్నాయకే తోడయ్యాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 44 పరుగులతో సత్తా చాటాడు. అనంతరం జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 48 బంతుల్లో 8 ఫోర్లతో 63 పరుగులతో నాకౌట్ గా నిలిచాడు. కెప్టెన్ గా సికందర్ రాజా 26 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లతో చెలరేగాడు. ఆస్ట్రేలియాపై సాధించిన విజయం యాదృచ్ఛికం కాదని జింబాబ్వే మరోసారి నిరూపించింది. ఈ సంచలన విజయం తరువాత సోషల్ మీడియా జింబాబ్వే ఆ జట్టు కెప్టెన్ సికిందర్ రాజా పేరు హోరెత్తుతుంది. జైంట్ కిల్లర్ గా ప్రశంసలు అందుకుంటోంది. మీమ్స్ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. జింబాబ్వే జట్టును ఇకపై అండర్ డాగ్ గా చూడకూడదని, సూపర్ 8 లో ఏ జట్టునైనా ఓడించే సత్తా దానికి ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లీగ్ దశలో సికిందర్ రాజా హీరోగా నిలిచాడు. తన జట్టుకు అపూర్వ విజయాలను సాధించాడని ప్రశంసిస్తున్నారు. భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లీగ్స్ లో అజేయంగా ఉన్న ఈ జట్లన్నీ సూపర్ 8 లో ఒకే గ్రూప్ లో ఉండడం అత్యంత ఆసక్తి పోరుకు దారితీసినట్టయింది. సూపర్ 8 లో జింబాబ్వేకు పటిష్టమైన వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దిగ్గజాలతో తలపడనుంది. ఇది ప్రపంచ క్రికెట్లోని దిగ్గజాలను మరోసారి ఓడించే గొప్ప అవకాశాన్ని జింబాబ్వే అందుకున్నట్టయింది.